సార్ ఈ మోసం చేసే వాళ్ళంతా మీరు చెప్తున్నట్టుగా ఫారిన్ కంట్రీస్‌లోనేనా? లేక మన దేశంలో గూడా ఎక్కడో ఒక చోట ఈ వ్యవస్థ ఉందా సార్? అన్ని చోట్ల ఈ మోసం చేస్తున్న వాళ్ళు 90% వాళ్ళు మనవాళ్ళేనండి. ఓహ్! అయితే లోన్ యాప్స్, తర్వాత బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ యాప్స్ లాంటివి ఫారిన్ నేషనల్స్ ఇక్కడున్న వాళ్ళతోటి ఇక్కడున్న బ్యాంక్ అకౌంట్స్‌ను కల్టివేట్ చేసుకొని వేల కొద్ది బ్యాంక్ అకౌంట్స్‌ను వాళ్ళు మ్యూల్ అకౌంట్స్ అంటాం. అటువంటివి తయారు చేయించుకొని దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసి అక్కడి నుంచి క్రిప్టో కరెన్సీని కొని ఆ క్రిప్టో కరెన్సీని యూఎస్‌డిటీలోనో, బిట్ కాయిన్స్‌లోనో ఎక్కడో కొని అదర్ కంట్రీస్‌లో దాన్ని ఎన్‌కాష్ చేసుకుంటారు. ఓకే. దానివల్ల ఆ 10% క్రైమ్స్ తక్కువ అమౌంట్ కాదు. హ్మ్. 90% ఆఫ్ ది అమౌంట్ ఆ 10% ఆఫ్ ది కేస్‌లో ఉంటుంది. హ్మ్. 10% ఆఫ్ ది అమౌంట్ ఈ 90% కేస్‌లో. హై వాల్యూమ్ కేసులంతా కూడా ఆ 10%లో ఉంటాయి. ఫారిన్ నేషనల్స్ ఉంటారు దాని వెనకాల. వాళ్ళందరూ ఆ క్రిప్టో కరెన్సీ ద్వారా మనీని వేరే కంట్రీకి ట్రాన్స్‌ఫర్ చేసి అక్కడి నుంచి ఎన్‌కాష్ చేయొచ్చు. చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. హ్మ్.